హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను కూరగాయల బిర్యానీ తయారు చేయబోతున్నాను అండి. దానికి కావాల్సిన కూరగాయలు అలాగే ఇంగ్రీడియంట్స్ కుక్కర్లో తయారు చేయబోతున్నాను అండి. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, పట్ట, లవంగ, జీడిపప్పులు, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక, అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎర్రగడ్డలు. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండించుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయలు, క్యారెట్, ఉల్లగడ్డ, బీన్స్ ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇవి బాగా మగ్గాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలండి. అవి కూడా బాగా మగ్గాక దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కూరగాయలు పట్టేంత వరకు. అలాగే 2 minutes కుక్కర్ మూత ఉండించుకొని అలాగే పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసి టూ మినిట్స్ అలాగా కూరగాయల్లో మిక్సప్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొత్తిమీరతో వేసుకోవాలండి. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండించుకోవాలండి. చూడండి కూరగాయల బిర్యానీ ఎలా తయారైందో. దాంతో కాంబినేషన్ పెరుగు చట్నీ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.